ప్రైజ్ ది లార్డ్. మన ప్రభులు రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ. యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు, ఆయన సమాధానం దయచిపోతున్నాడు. ఈరోజు మాట్లాడుతున్న మాట నీ ప్రాణాత్మ దేహములకు గొప్ప శక్తిని సామర్థ్యం కలుగ చేయబోతున్నది. ఆయన మహిమ దిగి రాబోతుంది, ఆయన ప్రభావం దిగి రాబోతున్నది. ఈ రోజున వింటున్న ప్రతి మాట నరములు, ఎముకలు, కెళ్లకు, మూలుగకు సత్తువును దయచేయబోతున్నది, నిలబెట్టబోతున్నది, నిన్ను స్థిరపరచబోతున్నది. మిస్ కావద్ది వాక్యాన్ని. ఈ మాట దేవుడు నీ కొరకే మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది నిన్ను బలపరచడం కోసం దేవుడు ప్రత్యేకంగా ప్యాక్ చేసి పంపిస్తూ ఉన్నాడు. ఆయన ప్యాకింగ్ కవర్ నీ కోసం వస్తూ ఉన్నది, నీ పేరు మీద వస్తూ ఉన్నది. జగత్తుకు మనం ఈ మాటను వింటాం, ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలని, ఆయన సన్నిధి నీతో ఉండాలని ఆశపడితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. దేవుని మాట అందరికీ పంపించండి. ఇది యూట్యూబ్లో మీకోసం ప్రత్యేకపరచబడి రాబోతూ ఉన్నది. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్. అంతేకాదు అనేకులకు షేర్ చేయండి. అనేకులు ఈ వాక్యాన్ని విని తన బ్రతుకుని బాగు చేసుకున్నట్లుగా దయచేసి అందరూ కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి, అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని తట్టు చూస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాతో మాట్లాడు తండ్రి, నన్ను బలపరచు తండ్రి, నన్ను నీ కృపతో నింపు నాయనా, మీ సమాధానంతో నింపండి ప్రభువా, ఆశీర్వాదముతో నింపండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మీ మాటలో జీవమున్నది, శక్తి ఉన్నది, బలం ఉన్నది, ఆదరణ ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది తండ్రి. కృపాక్షేమలు ఇచ్చి నడిపించండి అయ్యా. మీ బలముతో, జీవంతో నింపండి అయ్యా. ఆత్మతో నింపండి ప్రభువా, ఆదరణతో నింపండి తండ్రి, జీవముతో నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. పరలోకపు తండ్రి, దిగి రండి నాయన. మీ సన్నిధి ఇచ్చి నడిపించి బలప సహాయం చేయండి. మీరు అభిషేకించండి తండ్రి, ఆశీర్వదించి అడుగుచున్నాము తండ్రి. అద్భుత కార్యం చేయమని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయం చేయండి అయ్యా. రక్షకుడా రండి దేవా, ఆశ్చర్యకాలు చేసే దేవుడు నీవు నాయన, అద్భుతం చేసే తండ్రి మీరు ప్రభా తండ్రి. మీ కృపతోడిచ్చి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మీరు ఆదరించమని, కనికరించమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటాం. అందుకు ఆయన నీ పేరేమని అడిగాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో యాకోబు దేవుని కాళ్ళు పట్టుకుని రాత్రంతా వ్రేలాడి అడుగుతున్నాడు, దేవా నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతాను, లేకపోతే నేను వదిలిపెట్టనయ్యా. బ్లెస్ మీ లార్డ్, నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటే దేవుడు అప్పుడు అడుగుతున్నాడు, నీ పేరేంటో చెప్పు, నేను ఆశీర్వదిస్తాను. వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనకు పేరు ఎలా వస్తుందంటే మన నడవడిని బట్టి వస్తుంది, మన ప్రవర్తన బట్టి వస్తుంది. మన తల్లిదండ్రులు మనకు మంచి పేరు చూజ్ చేసి పెట్టినా మన ప్రవర్తన సరి లేకపోతే, మన ప్రవర్తన బాగలేకపోతే, ప్రియ దేవుని బిడ్డ, మనకు ఆ చెడ్డ పేరే. నువ్వు ఎలా నడుస్తున్నావో, ఏ మార్గం నడుస్తున్నావో ఆ మార్గములో నీకు అదే పేరు వస్తుంది. ఒక అంకుల్ చెప్తా ఉన్నాడు, ఒక ఇంజనీరింగ్ కంపెనీలో ఒక వెల్డర్గా ఆయన జాయిన్ అయ్యాడు. అక్కడ వెల్డింగ్ పెట్టే వ్యక్తిగా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత చిన్నగా అక్కడ ఉన్న చక్కగా మాట్లాడుతూ వాళ్ళందరితో చక్కగా పరిచయం పెంచుకొని ఒక్కొక్క పని నేర్చుకుంటూ ఉండేవాడు అంట. అందరు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. నైట్ డ్యూటీ చేసేవాళ్ళ దగ్గర కూర్చొని ఇంకొక పని నేర్చుకునేవాడు, ఆ తర్వాత ఇంకో పని నేర్చుకునేవాడు. అట్లా 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 నేర్చుకొని కష్టపడి ప్రయాసపడి ఆ తర్వాత చూస్తే ఆ కంపెనీలకి మరి వన్ ఆఫ్ ద బాస్ అయ్యాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ పెద్ద ఆయన వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్ళిపోతూ ఆ కంపెనీ మొత్తాన్ని అంకులకి ఇచ్చేసేసి ఆయన పేరు మీద రాసేసి వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, తిరిగి పోము. ప్రయాసపడేవాడు నో టర్నింగ్ బ్యాక్. పనిలో అడుగుపెట్టినా, పొలంలో అడుగుపెట్టినా కదా, ఉద్యోగం అడుగుపెట్టినా, వ్యాపారాలు అడుగుపెట్టినా నో టర్నింగ్ బ్యాక్. ఎందుకు? ప్రయాసపడే వాని ముందు విజయం తల వంచుతుంది, కష్టపడే వారి ముందు విజయం తల వంచుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పని చేసేవాళ్ళు ఏ యజమానుడు వదులుకోడు, బతిమలాడుకుంటాడు, బతిమాలుకుంటాడు, కాళ్ళు గడ్డలు పట్టుకుంటాడు. నీకు కావాలంటే ఇంకో 100 రూపాయలు పెంచుతాయా, నువ్వు బావద్దయ్యా అంటాడు. మరి సోంబేరాళ్ళని నువ్వు పోరానైనా ఒక 100 ఇచ్చి పంపించేస్తాడు కదా. సో ఇతను సాక్ష్యం చెబుతున్నాడు రూతు గురించి. ఏమంటే, అయ్యా ఈ స్త్రీ వచ్చినప్పటి నుంచి కష్టపడుతుంది అయ్యా, విశ్రాంతి అనే మాట పక్కన పెట్టేసింది అయ్యా, కష్టపడుతుంది, ప్రయాసపడుతుంది అయ్యా, ఈ స్త్రీ ఎంత బాగా పనిచేస్తుంది అని చెప్పేసి గొప్ప సాక్ష్యం చెప్పాడు. నిజంగా మనం పనిచేసే వాళ్ళమైతే మనల్ని ఎవరు పంపించరండి. యోసేపు పోతిఫర్ ఇంట్లో పని చేయడానికి వచ్చాడు కదా, చాలామంది పనివాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, పనివాళ్ళుగానే ఉన్నారు. కానీ యోసేపు ఒక్క
అక్కడే ఏమయ్యాడంటే పని వాళ్ళకు పైవాడయ్యాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ పని వాళ్ళకు పైవాడయ్యాడు, సూపర్వైజర్ అయిపోయాడు. అందరూ పని చేస్తున్నారు, యోసేపు కూడా పని చేస్తున్నాడు. కానీ యోసేపు ఎటువంటి పని చేసేవాడు అంటే విశ్రాంతి లేకుండా తనకిచ్చిన పని కంప్లీట్ అయ్యేంత వరకు, తనకిచ్చినటువంటి పని మొత్తం ముగిసిపోయేంత వరకు విశ్రాంతి నెరగకుండా పని చేసేటువంటి వాడు. అందుకే యజమానుడు విశ్రాంతి తీసుకున్నాడు అతను వచ్చినప్పటి నుంచి. ఆ ఇంట్లో ఎక్కడ ఏముందో కూడా మర్చిపోయాడంట. యోసేపు వచ్చిన తర్వాత పోతీఫర్, చదవనా? ఆ మాట చదివి చూపించిన. ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా చదవండి. మీరు కూడా బైబిల్ తీయండి. అందరూ కూడా చాలా మంచి మాటలు. మనం ఎన్నిసార్లు చదువుకున్నా ఈ మాటలో ఒక ప్రత్యేకమైన రసం ప్రవహిస్తుంది. ఆ మాటల్లో అంత ద్రాక్షగెల వంటివి దేవుని మాటలు. వాటిని ఎంత పిండినా రసం వస్తూనే ఉంటాయి, రసదారులు ప్రవహిస్తాయి. చూద్దాం మనం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. అంతా అప్పగించాడంట, కొంత కాదు. ఫుడ్ సెక్షన్ చూసుకో, లేకపోతే మరి బట్టలు ఉతికే సెక్షన్ చూసుకో, లేకపోతే పలానా మరి అన్నం పెట్టే సెక్షన్ చూసుకో అని చెప్పేసి అనలేదు. ఇప్పుడు దేవుని బిడ్డ అంతా అప్పగించేశాడు. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో. ఈయన చిన్నోడా అంటే చిన్నోడు కాదు, రాజదేహాన్ని కాపాడేటువంటి మెయిన్ కమాండర్స్ని తయారు చేసేటువంటి ఒక గొప్ప పనిలో ఉన్నాడు ఆయన. అటువంటి వ్యక్తికి ఎన్ని అవసరం ఉంటాయి, ఎన్ని మరి సెక్షన్స్ ఉంటాయి కదా, అన్నిట్లో ఉంచాడంట. నెక్స్ట్ మంచి మాట చదువుతాను చూడండి, 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము యెహోవా అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీనింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. ఆ తర్వాత ఒక మంచి మాట చదువుదాం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఏముంది ఏమి లేదనేటువంటిది విచారణే చేయలేదంట. ఎందుకంటే యోసేపు కష్టపడి ప్రయాసపడి పని చేస్తున్నాడు కాబట్టి ఇక కష్టపడాల్సిన అవసరం యజమానుడికి లేకుండా పోయింది, శ్రమపడాల్సిన అవసరం యజమానుడికి లేకుండా పోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కష్టపడి ప్రయాసపడే వారిని ఎవ్వరు వదులుకోరు. ఏ దాసుడు తనకు విశ్రాంతిని ఇస్తాడో ఆ దాసుడిని ఎప్పటికీ వదిలిపెట్టరు. ఏ దాసుడు ప్రయాసపడుతుందో వాళ్ళని ఎప్పటికీ వదలరు ఎవరు కూడా కదా. సో యోసేపు ఒక పనివాడిగా వెళ్ళాడు, కానీ విచారణకర్తగా మారాడు. మరి అతని యజమానుడుకున్న అంతటి మీద అధికారిగా మారాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అక్కడికి తిరిగిపోలేదు. అక్కడే ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతూ వెళ్ళాడు తప్ప తిరిగిపోలేదు. అతని మీద నిందేసి అవమానం వేసి అతను బయటికి మరి తీసుకొని పోయారు తప్ప తాను స్వతహాగా పొరపాటు చేసో, స్వతహాగా ఎవరిని తిట్టో, స్వతహాగా ఎవరిని దూషించో, స్వతహాగా ఎవరిని కొట్టో, తనకి ఎంత పెద్ద అధికారం వచ్చింది కాబట్టి స్వతహాగా గర్వపడో పోలేదు అక్కడి నుంచి కదా. సో అటువంటి పరిస్థితి అనమాట. సో రూతు జీవితాన్ని కూడా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డ ఆమె వచ్చిన వెంటనే పొలంలోకి వచ్చిన వెంటనే విశ్రాంతిని మర్చిపోయి పనిచేయటం మొదలుపెట్టింది కాబట్టి ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఈమె విశ్రాంతి కంటే పనిని ఎక్కువగా ప్రేమిస్తుంది. అందుకే నో టర్నింగ్ బ్యాక్, తిరిగి వెళ్ళలేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పొలంలో అడుగుపెట్టి ఆ పొలంలోనే చివరి వరకు ఉండింది. ఎంత మంచి సాక్ష్యం పొందింది ఆమె. నువ్వు ఒక పనిలో ఉండాలి అంటే ప్రియ దేవుని బిడ్డ విశ్రాంతిని మర్చిపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్రాంతిని మర్చిపో. పనిలో నిమగ్నమైపో. నీ గతాన్ని మర్చిపో. నీ భవిష్యత్తుని గురించిన భయాన్ని మర్చిపో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈరోజు నువ్వు చూపించే చాకచక్యం రేపటి రోజు నీకు పునాదులు వేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీకు వచ్చిన పనిలో శక్తి వంచన లేకుండా నువ్వు ఎప్పుడైతే పని చేస్తావో ఆ పని నిండారులుగా నిన్ను దీవిస్తుంది. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఇప్పుడు వద్దులే, రేపు చేద్దాం, ఇంకోసారి అవకాశం వస్తే చూద్దాంలే, ఇప్పుడు కాదులే, చెప్పొద్దు. వచ్చిన అవకాశం సరిగ్గా వాడుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీరసంగా ఉంది, ఈరోజు బాగలేదు, ఈరోజు బాగలేదు, అందుకే రేపు చేస్తాంలే అని అనుకున్నావా, అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. యు ఆర్ లాసింగ్ యువర్ ఛాన్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. రూత్ అయితే అవకాశాన్ని పోగొట్టుకోలేదు. వెంటనే పని దొరికిన వెంటనే, చాలామంది పని దొరికిన దాకా ప్రయాసపడతారు, పని దొరికిన తర్వాత నిర్లక్ష్య పెడతారు. ఇవలా కాదు, పని దొరికిన వెంటనే ప్రయాసపడటం మొదలుపెట్టేసింది. ప్రయాసపడటం
అందరికంటే ఎక్కువ పని చేయటం మొదలుపెట్టింది. అంత పని వాళ్ళ మీద అధికారికే అబ్బురం కలిగించే అంతగా, అక్కడ పని వాళ్ళ మీద ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆ మేస్త్రికే ఆశ్చర్యం కలిగించేటట్టుగా, ఏ పనికత్తి కూడా చేయలేనంతగా, ఏ పనికత్తి కూడా ప్రయాసపడలేనంతగా ప్రయాసపడటం మొదలుపెట్టింది, కష్టపడటం మొదలుపెట్టింది. ప్రియ దేవుని బిడ్డ, అందుకే రూత్ మరి ఆ పొలంలో నిలకడగా ఉంది. చూద్దాం ఆ యొక్క మాట విన్నప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడో చూద్దాం మనం ఒకసారి. రూతు గల 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. అప్పుడు బోయాజ్ రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి? నువ్వు వెనకకు పోవద్దు ఎక్కడికి కూడా, ఇక్కడే ఉండు. అక్కడే పర్మనెంట్ అయిపోయిందండి జాబ్. వచ్చిన రోజే జాబ్ పర్మనెంట్ అయిపోయింది. వచ్చిన రోజే జాబ్ పర్మనెంట్ అయిపోయింది. చూసారా, పర్మనెంట్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక అన్న అయితే ఇక సంవత్సరం రిటైర్డ్ అవుతున్నాక అప్పుడు పర్మనెంట్ అయింది ఆయన జాబ్. ఎందుకు? జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి తాగి పనికి పోకుండా, అక్కడ సరిగ్గా వాళ్ళకి సరిగ్గా అధికారులకి ఏం కావాలో చూసుకోకుండా, ఎప్పుడు ఎవరు పెళ్ళైనా ఎవరైనా చచ్చిపోయినా వాడు ఇంకా డ్యూటీకి పోడు. ఆ పెళ్లిలో పడి దొర్లుతూ ఉంటాడు, ఆ దినాల్లో పడి దొర్లుతూ ఉంటాడు, పనికి పోడు, సరిగ్గా చేయడు. సో జీవితాంతం అటెండర్గానే పడి ఉన్నాడు. ఇక సంవత్సరం రిటైర్డ్ అవుతున్నాక కాస్త మరి సూపర్వైజర్ లిస్టులోకి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ ఏమైతే వచ్చిన రోజునే ఆమెకి ఆ ఉద్యోగం స్టాండర్డ్ అయిపోయింది, పర్మనెంట్ అయిపోయింది. ఇక ఎక్కడికి పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఇదే నీ ప్లేస్, ఇక ఎక్కడికి టర్న్ అవ్వద్దు నువ్వు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యజమానుడే పోనివ్వలేదు ఆమెని, యజమానుడే స్టాంప్ వేసేసాడు, ఇది నీ ప్లేస్ ఇంకా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆమె పేరు ఏం చెప్పిందో తెలుసా? నేను వెనుదిరిగిపోయినటువంటి స్త్రీని. అత్త, కష్టాలు వస్తాయని, శ్రమలు వస్తాయని, ఆకలి బాధ వస్తుందని, అవమానం వస్తుందని, వస్త్రాకి లేమి వస్తుందని నేను వెనుదిరిగిపోతాను అనుకున్నావా? నన్ను ప్రేమించేవారు ఉండరా అని. నన్ను ప్రేమించకపోతే నేను ప్రేమిస్తాను, ఏమండి? నన్ను పలకరించకపోతే నేను పలకరిస్తాను, నన్ను చూడకపోతే నేను చూస్తాను, నేను బాధ్యత తీసుకుంటాను అంతా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను మాత్రం వెనక తిరిగిపోయే ప్రసక్తి లేదు. వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు సరిగ్గా చూడలేదు, వీళ్ళు సరిగ్గా చూడలేదు, వాళ్ళు అన్నం పెట్టలేదు, వీళ్ళు అన్నం పెట్టలేదు. కొత్తగా పోయినటువంటి వాళ్ళందరూ కూడా అంతే. వాళ్ళు సరిగ్గా చూడలే, వీళ్ళు సరిగ్గా చూడలే, వాళ్ళు నన్ను సరిగ్గా మందలించలే, వీళ్ళు సరిగ్గా మందలించలేదు. పదా వేరే కాపురం పెట్టేద్దు, మనకు అత్తొద్దు, మామొద్దు, అన్నదమ్ములొద్దు, అక్క చెల్లెళ్ళొద్దు, మనం ప్రశాంతంగా బతుకుతాం. పద, ఎవరు ప్రేమ ఉండదు. ఏదైనా కష్టం వస్తే మళ్ళీ అందరూ కావాలి, అందరు రావాలి కదా. మేనేజ్ చేయడం తెలియక ప్రియ దేవుని బిడ్డ పారిపోతుంటారు చాలామంది. రోజులు అంతా రెడీమేడ్ అయిపోవాలి. టచ్ అంటే అన్నం అయిపోవాలి, టచ్ అంటే కూర అయిపోవాలి, టచ్ అంటే వస్తున్నాయి కదా, ఇప్పుడు వండకుండానే వచ్చేస్తున్నాయి. సో ప్రియ దేవుని, ఈ విధంగా అనేక మంది కుటుంబాలకు దూరం అయిపోతున్నారు. కానీ ఈమె మాత్రం ఆ కుటుంబంలో ఉండిపోయింది అలాగే. బోయాజ్ ఆ రోజే ఆమె జాబును పర్మనెంట్ చేసి అంటున్నాడు, నువ్వు ఈ కుటుంబంలోని, ఈ పొలంలోని నా పని కత్తెలైతే కనిపెట్టుకొని ఉండమ్మా, నా పని కత్తెలైతే కాసుకొని ఉండమ్మా అని చెప్పాడు. నీకు ఇక్కడే ఆహారం పెడతాను, ఇక్కడే నీళ్ళు ఇస్తాను, ఇక్కడే నీకు అన్నీ ఇస్తాను అని చెప్పేసి అక్కడే నిలబెట్టారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నో టర్నింగ్ బ్యాక్. ఆ దేశం అడుగుపెట్టింది, చివరి వరకు అదే దేశంలో ఉన్నది. ఆ పొలంలో అడుగుపెట్టింది, అదే దేశంలో, ఆ పొలంలోనే ఉండింది. నో టర్నింగ్ బ్యాక్. ఈరోజు పని చేస్తున్నావు కానీ ఎక్కడున్నావు? పని చేస్తున్నావు కానీ ఎన్ని ఆఫీసులు తిరుగుతున్నావు, ఎన్ని చోట్ల తిరుగుతున్నావు, ఎంతమందితో గొడవ పెట్టుకున్నావు, ఎంతమందితో వ్యతిరేకంగా మాట్లాడి వచ్చేసావు, రఫ్ అండ్ టఫ్గా మాట్లాడి ఎన్ని ఉద్యోగాలు పోగొట్టుకున్నావు. సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. నీ లైఫ్లో పర్మనెంటే లేదు. తిరుగుతున్నావు, ఆ జాబ్, ఈ జాబ్, ఇదైపోతే అటు ఇంటర్వ్యూ, అటు అయిపోతే ఇటు ఇంటర్వ్యూ, ఎక్కడ పర్మనెంట్ లేదు నీ జీవితంలో. కారణం ఏంటో తెలుసా? నీ నోటి మాట సరిలేదు, నీ మరి ప్రయాసపడే జీవితం సరిలేదు, నువ్వు కష్టపడలేకపోతున్నావు. అందువల్ల నువ్వు రోజుకొక అడ్రస్, రోజుకొక ఐడెంటిటీ కార్డ్, రోజుకొక కేర్ ఆఫ్ అడ్రస్ మార్చబడిపోతుంది నీ జీవితం. అందుకే చెప్తాను, ఈ రోజున నీ జీవితం ఒకే రోజు పర్మనెంట్ కావాలి అంటే ప్రయాసపడే వ్యక్తి ఒక్కరోజే నీకు వచ్చిన అవకాశాన్ని వాడుకో, ఒక్కరోజే నీకు వచ్చిన పనిని వాడుకో. చూడు, అబ్బురు పట్టుగా చెయ్యి, ప్రయాసపడు, కష్టపడు, నీ టాలెంట్ అంతా, నీ కష్టాజీతం కృమ్మరించి అక్కడ ఖచ్చితంగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో రూతు చెప్పింది, నేను నో టర్నింగ్ బ్యాక్, వెనుకో తిరిగే స్త్రీని కాదు, నేను ముందుకు వెళ్ళిపోయే స్త్రీని నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా డాడీ ఎప్పుడు నాకు మాట చెప్తాడు, కంపెనీ నీకు ఆధారంగా ఉండకూడదు, కంపెనీకి నువ్వు ఆధారంగా ఉండాలి.
ఇతను లేకపోతే ఈ కంపెనీ ఏమైపోద్దు అన్నట్టుగా ఉండాలి, ఈమె లేకపోతే ఈ మినిస్ట్రీ ఏమైపోద్దు అన్నట్టుగా ఉండాలి. అయ్యో నాకు సహాయం చేయండి అయ్యా, అయ్యా ఎట్టని సరే జాబ్ ఇప్పించండి అయ్యా, నన్ను ఎట్టని ప్రమోషన్ చేయ అయ్యా, ప్రమోషన్ ఇవ్వయ్యా, నాకు ఎట్లని ప్రమోషన్ ఇవ్వయ్యా, అడుక్కొని కాదు ఉండాల్సింది. వాళ్ళే పిలిచి ప్రమోషన్ ఇవ్వాలి. ఇది కాదు నెక్స్ట్ లెవెల్ పదా, నువ్వు ఇది కాదు ఇంకో నెక్స్ట్ లెవెల్ పదా, ఇక్కడికి ఎక్కి రమ్ము అనేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు కాళ్ళ వేళ్ళబడి రికమెండేషన్ తెచ్చుకొని అక్కడ రికమెండేషన్ ఇక్కడ రికమెండేషన్ తెచ్చుకొని జాబు మరి ముందుకు తీసుకొని పోయి నెవర్ అటువంటి చోట్ల నువ్వు నిలవలేవు. కానీ నువ్వు యథార్థంగా పనిచేసే వ్యక్తి అయితే, నమ్మకంగా పనిచేసే వ్యక్తి అయితే, మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. దేవుడు తీసుకొని వెళ్తాడు ఉన్నత శిఖరానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏ మనిషితో పోరాటం చేయాల్సిన అవసరమే లేదు. అయ్యో నేను యథార్థంగా పనిచేస్తున్నాను, నాకు ప్రమోషన్ రావట్లేదు, ఉట్టిట్టోళ్ళకి అందరూ ప్రమోషన్ వస్తుంది, ఎవ్వరు నాకు ఇవ్వలేకపోతున్నారు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డానే. చెక్ చేసుకొని జీవితాన్ని ఒక్కసారి దేవుని ముందు ఖచ్చితంగా దేవుడు విడిపించబోతున్నాడు. గొప్ప స్థాయి తీసుకొని పోబోతూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని, శాపాన్ని తొలగించి, ఫలరహితమైన నీ స్థితిని తొలగించి ఫలభరితమైన జీవితం ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. మనుషులు తలుపులు మూసినా దేవుడు చెప్తున్నాడు, వేయబడినటువంటి తలుపుని ఎదుట తెరవబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని ఎవ్వడు వేయనేరడు. ఇదిగో తలుపు నీ ఎదుట తెరచి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడు వేయనేరడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవ్వరు వేయనేరకుండా గొప్ప తలుపు నీ కోసం తెరవబోతున్నాడు దేవుడు. అద్భుతమైనటువంటి కాడిని ప్రభు నీకు అనుగ్రహించి నిన్ను ఆయన నడిపించబోతూ ఉన్నాడు. కార్యం చేయించబోతున్నాడు. నీ ద్వారా క్రొత్త కార్యం చేయించబోతున్నాడు. క్రొత్త పలుకులతో మాట్లాడించబోతున్నాడు. క్రొత్త చట్టాలు తీసుకురాబోతున్నాడు. క్రొత్త కార్యాలు నీ చేతుల ద్వారా దేవుడు చేయించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రే దేవుని బిడ్డ, ఆయన ఆ రోజే ఆమెను పర్మిట్ చేసేస్తున్నాడు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళదు, మా పొలంలోనే ఉండు. ఇంత ప్రయాసపడే వ్యక్తి మాకు అవసరం, ఇంత కష్టపడే వ్యక్తి మాకు అవసరం. నీ గురించి ఆలోచించకుండా నువ్వు దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసావు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చేసావు. నీకొక్కరో కూడా బాధ లేకుండా, బాధనంతా గుండెలో దిగమింగుకొని నువ్వు దేవుని నీకు వచ్చిన పని మీద ఫోకస్ చేస్తూ, దేవునికి ఇచ్చిన పని మీద ఫోకస్ చేస్తూ ఆ పనిని సమర్థవంతంగా చేస్తున్నావు. ఎస్, నీలాంటి మాకు అవసరం. ఎప్పుడు గతాన్ని చెప్పుకొని ఏడ్చుకుంటా, నా బతుకు ఎట్లా అయిపోయింది, నా జీవితం ఎట్లా అయిపోయింది, అయ్యో నా బతుకు ఎవరు మారుస్తారు, అయ్యో నన్ను ఎవరు ఆదుకుంటారు చెప్పుకుంటా గతాన్ని గురించి. అయ్యో నీ మీద నువ్వే సెల్ఫ్ పిటీ అంటారు దాన్ని, నీ మీద నువ్వే జాలి పడుతూ, ఇతరులకు జాలిగా నేను చూసుకొని ఎప్పుడు ఏడ్చుకుంటూ మూలన కూర్చోవడం. నెవర్. దుఃఖ వస్త్రాన్ని తీసేయి, దుఃఖ వస్త్రాన్ని చీల్చేయి, బాధ్యత వస్త్రాన్ని ధరించుకో. నీ పని నిన్ను గొప్ప చేయబోతుంది, నీ బాధ్యత నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ గతాన్ని మార్చేది నీ ఏడుపు కాదు, నీ గతాన్ని మార్చేది నీ నిట్టూర్పు కాదు, నీ గతాన్ని మార్చేది నీ దుఃఖం కాదు, నీ గతాన్ని మార్చేది నువ్వు ఎవరికి చెబుతున్నావు వాళ్ళు కాదు. నీ సామర్థ్యం, నీ శక్తి, నీ కాన్సన్ట్రేషన్, నీ మరి నడుము కట్టుకుని నువ్వు చేసినటువంటి సమర్పణ, అదే నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నది. రూత్ అదే చేసింది కరెక్ట్గా. అదే చేసిన ఆమె తన జీవితంలో తన గతాన్ని గురించి ఆలోచించలేదు, తన చనిపోయిన భర్త గురించి ఆలోచించలేదు, తన కడుపున బిడ్డలు లేరే అని ఆలోచించలేదు, నన్ను ఇక్కడ ఎవరు చూడటం లేదని ఆలోచించడం లేదు, ఎట్లా నా జీవితం ఎలా నిలదొక్కోవాలని ఆలోచించడం లేదు. తనకిచ్చిన పనిని సమర్థవంతంగా చేయడానికి ఫోకస్ చేయటం మొదలుపెట్టింది. తనకు వచ్చిన పనిని ఏ విధంగా చేయాలో అది నెరవేర్చుకుంటూ ఉంది. అంతే ఆమె చేసిన పని. వెంటనే పిలుపు వచ్చింది, వెంటనే యజమానుడు చేశాడు అంటున్నాడు, ఇదిగో ఇక్కడే ఉండమ్మా, నీకు పర్మనెంట్ జాబ్ ఇస్తున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రే దేవుని బిడ్డ, మనకందరికీ బాధలు ఉన్నాయి, కానీ బాధను తలుచుకొని కూర్చొని ఏడవటం దేవుని చిత్తం కాదు. అందరికీ గాయాలు ఉన్నాయి, గాయాల్లో కారుతున్నటువంటి ఆ రక్తాన్ని సాగిపోవటం దేవుని చిత్తం కాదు. నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు గాయాలు కట్టే ఔషధం అదే రాబోతుంది. నీ దుఃఖాన్ని తీసివేసే ఔషధం రాబోతుంది. నీ బ్రతుకుని మార్చే, దుఃఖ వస్త్రాన్ని మార్చే అవకాశం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నీ గతాన్ని కోసం వెనక్కి తిరిగి చూడబాక, నీ జీవితం వెనక్కి తిరిగి చూడబాకు, ముందుకెళ్ళిపో, ముందుకే పైన అనుకుంటూ వెళ్ళిపో. అందుకే పౌలు అంటాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసం నేను పేగిర పడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ముందున్న వాటి కోసం పరిగెత్తుదాం. గతం ఏదో అయిపోయింది, గతంలో ఏది జరిగిందో మనం దాన్ని మార్చలేం, కానీ నీ భవిష్యత్తు మాత్రం గతంలాగా అవ్వకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. గతంలో ఉన్న కన్నీళ్లు, గతంలో ఉన్న బాధ, గతంలో ఉన్న దుఃఖము, ఒంటరితనము, ఆవేదన ఉండకూడదని క్రొత్త చరిత్ర రాయబోతున్నాడు ఆయన. గతానికి భవిష్యత్తుకి మధ్యలో అగాధను ఏర్పాటు చేసి అటువంటి వల్ల రిపీట్ కాకుండా దేవుడిని నిలబెట్టబోతున్నాడు, ఆదరించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, సహాయం చేయబోతూ ఉన్నాడు. సో రూతు జీవితంలో గతం వేరు, భవిష్యత్తు వేరు. గతమంతా చీకటి, గతమంతా దుఃఖం,
గతమంతా గుండెలు పిండేసేటువంటి ఆవేదన, కానీ ఆమె భవిష్యత్తు మాత్రం చెప్పండి ఎంతో గొప్పది, అందరికంటే శ్రేష్టమైంది. ఆ కాలంలో నివసించేటువంటి స్త్రీల కంటే, ఈ కాలంలో నివసించే స్త్రీల కంటే ఆమె భవిష్యత్తు ఎంతో గొప్పది. రూతును ఊరికే దేవుడు గొప్ప చేయలేదు. రూతు గ్రంథంలో ఆమె పేరు మీద ఊరికే దేవుడు రాయలేదు. అద్భుతంగా దేవుడు ఎందుకు రాశాడు ఆమె జీవితాన్ని ఎందుకు హెడ్డింగ్గా పెట్టాడు దేవుడు అంటే, ఆమె లైఫ్ ఒక హెడ్డింగ్. తనకు వచ్చిన పనిలో దేవుని బిడ్డ ఎక్కడ తన గతాన్ని గురించి ఆలోచించకుండా పని మీద ఫోకస్ చేసి ముందుకెళ్ళింది కాబట్టి దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడు. నీకు పని ఇచ్చాడు దేవుడు. ఎలా చేస్తున్నావు? ఎలా నమ్మకంగా ఉన్నావో లేదా? సంవత్సరాల తరబడి చేస్తున్నావు, ఏమైనా ఎదుగు బొదుగుందా? రోజు తిట్లు తింటున్నావా? రోజు మరి నీ బాస్ తోటి తిట్లు తింటున్నావు, చివాట్లు తింటున్నావా? సమర్థవంతంగా చేయడానికి నడుము కట్టుకో. ఈ రోజున చెప్పకుండా పని చేయడానికి, చెప్పకుండా చేసేటువంటి వాళ్ళు ఎప్పటికైనా మరి వాళ్ళు బాసులు అవుతారు, ఎప్పటికైనా వాళ్ళు అర్హులు అవుతారు. చెబితే చేసేటువంటి వాళ్ళు, చెప్పని చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు పనివాళ్ళుగానే మిగిలిపోతారు. చెప్పకుండా చేసేటువంటి వాళ్ళు చెప్పకుండా వచ్చే ఆశీర్వాదానికి అర్హులు అవుతారు. ప్రైజ్ హల్లెలూయా. చెప్పకుండా పని చేస్తారు ఎవరైతే, గుర్తుపెట్టుకుండా ఒక మాట చెప్తాను నేను, చెప్పకుండా పని చేసేటువంటి వాళ్ళు అడగకుండానే మరి అభిషేకాన్ని, అడగకుండానే ప్రమోషన్ని, అడగకుండానే ఉన్నత స్థానాన్ని పొందుకుంటారు. ప్రైజ్ హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, మనం అర్హులం కావాలి. మనము గొప్ప వాటిని స్వతంత్రించుకునే వారం కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో ఈ రోజున మనం అడుగుదాం దేవుని, నో టర్నింగ్ బ్యాక్. నా పని నుంచి నేను టర్న్ అవ్వకూడదు ప్రభా, నా స్థలం నుంచి నేను టర్న్ అవ్వకూడదు ప్రభా, నా బ్రతుకు నుంచి నేను మరలా వెనక్కి వెళ్ళకూడదు ప్రభా. ముందుకే పయనం, ముందుకే సాగిపోవాలి ప్రభా నా జీవితం, ముందుకే నిలబడాలి ప్రభా నా జీవితం చెప్పి చూడు ప్రభుని నడిపించబోతున్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ కంపెనీకి నువ్వు ఆధారం కావాలి. నీ కంపెనీ నీకు ఆధారం కాదు ప్రియ సహోదరుడా, గుర్తుపెట్టుకో. నువ్వు ఏ ఇంట్లో పని చేస్తున్నా, పాసి పని చేస్తున్నా, ఆ ఇంటికి నువ్వు ఆధారం కావాలి తప్ప ఆ ఇల్లు నీకు ఆధారం కాకూడదు. ఏదో పాసిపోయిన అన్నం పెడతారో, సద్ది అన్నం పెడతారో, సద్ది కూర వేస్తారో దానికోసం నువ్వు ఆధారపడొద్దు. ఏదో నెల జీతం ఇస్తున్నారని కాదు, ఆ ఇంటికి సంస్థానికి ఆధారంగా ఎలా ఉండాలో నేర్చుకొని చూడు. అక్కడ నీకు పర్మనెంట్ జాబ్, అక్కడ నీకు ఉన్నత స్థలం. ఆ మధ్య ఒక ఆంటీని గురించి నేను విన్నాను, ఆమె గురించి వాకప్ చేశాను. ఆమె విధవరాలు, భర్త లేడు ఆమెకి, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, తల చోట సెటిల్ అయిపోయారు. ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు. ఒక ఇంట్లో పని చేస్తూ ఉంది. తర్వాత నేను ఆమె గురించి అడిగినప్పుడు ఆమె అమెరికా వెళ్ళిందని చెప్పారు. అమెరికా వెళ్ళిందా? ఎట్లా వెళ్ళిందంటే ఆ ఇంటి ఓనరు, ఆమె పనిచేసే ఇంటి ఓనర్ ఆమె అమెరికా తీసుకొని వెళ్ళిందంట. తన కుమార్ దగ్గర పని చేయడం తీసుకొని వెళ్ళిందంట. ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడ 6 నెలలు ఉన్నారు. మళ్ళీ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు. సో ఏ ఇంట్లో పని చేస్తుందో ఆ ఇంటికి ఆధారం అయిపోయింది. అమ్మో, ఈ అమ్మాయి లేకపోతే నా కుటుంబమే లేదమ్మా, ఈ అమ్మాయి లేకపోతే నాకు సమాధానమే లేదమ్మా ఆమె చెప్తుంది, ఓనర్ చెప్తుంది. తర్వాత తీసుకొని పోయి తన కుమారికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పరిచయం చేసి, ఆమెకున్న చీరలు, పట్టు చీరలు, ఆమెకున్నటువంటి అన్నీ కూడా ప్రశస్తమైనవి దేవుడు ఇచ్చాడు. తన పని నమ్మకంగా చేసినప్పుడు నువ్వు విమానాలు ఎక్కుతావు. నువ్వు నమ్మకంగా నీ పనిని నువ్వు నెరవేర్చినప్పుడు నువ్వు అద్భుతంగా అందరి ముందు గనురాలుగా నిలబడతావు. ఒక పనికత్తిగా కాదు, అందరికీ ఒక సపోర్ట్గా నిలబడతావు. ప్రైజ్ హల్లెలూయా. పని మనిషి అనే పేరు పోతుంది, ఏమో సపోర్టర్ అనే పేరు వస్తుంది నీ జీవితంలో. ఇతను నా సపోర్టర్ అనేటువంటి పేరు వస్తుంది. ఈ కంపెనీకి వెన్నుముక లాంటి వాడు అనే పేరు వస్తుంది ఖచ్చితంగా నీకు. చిన్న పనివాడిగా నువ్వు జాయిన్ అయినా దేవుడు నీకున్నటువంటి కాన్సన్ట్రేషన్ బట్టి, నీకున్నటువంటి పనితనాన్ని బట్టి వెన్నుముకగా చేయబోతున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. నో టర్నింగ్ బ్యాక్. చిన్న పనులు అడుగుపెట్టు, ఎదుగు ఫలించు. ఇది కాబట్టి ఇంకోటి నన్ను వెళ్ళిపోవద్దు. కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, మరి నింద వచ్చిందనో, నిట్టూర్పు వచ్చిందనో విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. నిలబడు అక్కడే, అడుగు దేవుని జ్ఞానాన్ని అడుగు, దేవుని అడుగు, ఓర్పును అడుగు. ఆ తర్వాత చూడు నీ జీవితం ఎలా ఉంటుందో, నీ బ్రతుకు ఎలా ఉంటుందో, ఎంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ఎంతగా ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను. లెక్క పెట్టలేని దీవెన, లెక్క పెట్టలేని ఆశీర్వాదం ప్రభు నీ జీవితంలో రాయబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. చెబుతావు ఈ రోజున, నేను వెనుదిరగని వ్యక్తిని. నో టర్నింగ్ బ్యాక్. నా పనిలోంచి, నా యొక్క డిజిగ్నేషన్లో నుంచి, నా బాధ్యతలో నుంచి తిరగని వ్యక్తి నేనని చెప్పి చూడు ఈ రోజున అద్భుత ప్రభు చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. మనమందరం అడుగుదాం ఈ రోజున, వెనుదిరగని సామర్థ్యం, వెనుదిరగనటువంటి గొప్ప సామర్థ్యం, వెనుదిరగనటువంటి గొప్ప సాహసం, వెనుదిరగని నైపుణ్యం ప్రభు నాకు దయచేయవ తండ్రి, నన్ను నడిపించవద్దని అడిగి చూడు. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలో వంచి, అందరి కళ్ళు మూసుకొని నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నీకు సామర్థ్యం ఇవ్వాలని, ఓర్పు సహనం ఇవ్వాలని, నీకు సమాధానం ఇవ్వాలని ప్రార్థన చేయబోతూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం అడుగుదాం నోరు తెరిచి. ప్రభువా, ఎన్నో ఉద్యోగాలు మారాను ప్రభువా, ఎన్నో చోట్ల తిరిగాను ప్రభువా, రాష్ట్రాలు తిరిగాను, దేశాలు తిరిగాను, ప్రాంతాలు తిరిగాను, గృహాలు తిరిగాను, అనేక మంది బాసుల దగ్గరికి వెళ్ళాను ప్రభువా. కానీ నా జీవితం ఈ రోజున ఏమిలంటగా మిగిలిపోయింది.
నిస్సహాయ స్థితిలో మిగిలిపోయింది ప్రభువా. ఎంత చేసినా ప్రభువా చిల్లు సంచులు వేసినట్టు అయిపోయింది ప్రభువా. ఒక్కసారి నా జీవితం దర్శించండి అయ్యా, నా బ్రతుకును దర్శించండి అయ్యా, నా జీవితాన్ని మీరు లేవనెత్తండి ప్రభువా, సంధించండి ప్రభువా. హల్లెలూయా. ఈ రోజు నా జీవితంలో దరిద్రం పోవాలి నాయన, శాపం పోవాలి, నా నోటి మాట మారాలి, నా నోటిలో శబ్దం మారాలి ప్రభువా. కృతజ్ఞత వచనము తండ్రి నాయన, కృపగల వచనం నేను మాట్లాడాలి ప్రభువా. నా నాలుకలో ఆశీర్వాదం రావాలి ప్రభువా, నా పెదవులకుండా దీవెనకరం వర్షపు మాటలు రావాలి ప్రభువా. అయ్యా నన్ను అలంకరించండి తండ్రి. ఋతువలే స్థిరమైన మనస్సు ప్రభువా, ఋతువలే స్టాండర్డ్ డెసిషన్ నాకు దయచండి తండ్రి. హల్లెలూయా. కష్టాలు కడగండి ఎదురొచ్చినా, గతం వెక్కిరిస్తున్నా, గతము తండ్రి వెనుకకు లాగుతున్నా, సముద్రం అంతా శోకం గుండెల్లో దాచబడినా, భయంకరమైన చీకటిని వెంటాడుతున్నా, నా పని మీద నా భవిష్యత్తు మీద లక్ష్యం ఉంచి ప్రభా, ఫోకస్ చేసుకుని ప్రభా బ్రతికే కృప నాకు దయచేడు తండ్రి. నేను అసమర్థుడిని కాకూడదయ్యా, అసమర్థురాల్ని కాకూడదయ్యా. లార్డ్ జీసస్ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా. దేవా ఈ బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకించండి. వీరు అసమర్థులు కాకూడదు నాయన, వీరు అసమర్థులుగా మిగలకూడదు ప్రభువా. అనేక ఆఫీసులు తిరిగాడుగా మారకూడదు ప్రభువా. స్థిరమైన మనస్సు నాయన, స్థిరమైన మరి ఏక దృష్టి దయచేయండి తండ్రి. హల్లెలూయా. శక్తితో నింపండి అయ్యా. సాతాను చేసే గలిబిలిని మీరు తీసివేయండి తండ్రి. సాతాను చేసేటువంటి ఆడావిడి తీసివేయండి తండ్రి. శక్తితో నింపండి యేసయ్యా, బలముతో నింపండి యేసయ్యా, సమాధానంతో నింపండి ప్రభువా. మీ కృపా కరుణని దయచేయమడుచున్నాం తండ్రి. మీ బలముతో నింపండి ప్రభువా, మీ జీవముతో నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గొప్ప ధైర్యం దయచేయండి అయ్యా, శక్తి దయచేయండి అయ్యా, ప్రభావంతో నింపండి ప్రభువా, మహిమతో నింపండి ప్రభువా, మీ జీవముతో నింపండి అయ్యా, ధైర్యంగా దత్తపుత్రాత్మతో నింపండి ప్రభువా. తొట్టిల్లి పోకుండా తండ్రి నాయన, తానున్న స్థితిని విడిచిపెట్టి పోకుండా తండ్రి, బాధ్యతనే కాడిని విడిచిపెట్టి పోకుండా, విస్మరించకుండా తండ్రి నాయన అయ్యాబు నిలబెట్టమని కూర్చున్నాము తండ్రి, ఆశీర్వదించమని కూర్చున్నాము తండ్రి. అద్భుత కార్యించమని మీకు కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. ఎంతమంది ఉద్యోగులకు తిరుగుతున్నారో, వ్యాపారం చేయడానికి తిరుగుతున్నారో, కుటుంబ జీవితాన్ని కట్టుకోలేక ఆయిలు ఈలు తిరుగుతున్నారో ప్రభువా, ఒక్కసారి వారి జీవితాలను కట్టండి నాయన, వారి చేతి పన్ను ఆశీర్వదించండి ప్రభువా. దీవెనకరమైన పనిని మీరు దయచేయండి తండ్రి నాయన. మీ కృపతోడిచి నడిపించి వాళ్ళపై సహాయం చేయమని అయ్యా, మీరు అద్భుత కార్యం చేయబడుచున్నాం తండ్రి. మీరు ఆశ్చర్య కార్యం చేసి నడిపించండి అయ్యా, శక్తితో నింపండి అయ్యా, మీ బలముతో నింపండి అయ్యా, మీ జీవముతో నింపండి ప్రభా, మీ ధైర్యంగా దత్తపుత్రాత్మతో నింపండి ప్రభా, సమాధాన ఆత్మతో నింపండి యేసయ్యా. రక్షకుడా రండయ్యా, అభిషక్తుడా రండయ్యా, ఆరాధ్యుడా రండయ్యా, అద్భుతాలు చేసే దేవుడు నీవయ్యా, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా. రే కృప చూపు నడిపించి బలపరిపరచమని సమాధాన దయచేయమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితం మార్చునుగాక, గొప్ప సమాధానం వాళ్ళు సమకూర్చి వెనుదిరిగిన సైనికులుగా మీ పేరును స్థిరపరిచి నిలువ పెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యలతో వచ్చుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లబెళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.